ఒక చిన్న గ్రామంలో బంటు మరియు గంటు అనే ఇద్దరు స్నేహితులుండేవారు. ఇద్దరూ చదువులో పెద్దగా ఆసక్తి చూపలేదు. 10వ తరగతి పరీక్షల్లో ఇద్దరూ ఫెయిలయ్యారు. ఊర్లో వాళ్ళం చూసి, చదువులేనివాళ్ళు జీవితంలో ఏమీ సాధిస్తారు అని ఎగతాళి చేసేవారు. ఆ మాటలు మొదట వాళ్లకు బాధ కలిగించాయి. కాని బంటు ఒకరోజు గంటుతో అన్నాడు, ఫెయిలైనా సరే మన జీవితం ఫెయిల్ కాకూడదు. అప్పట్నుంచే ఇద్దరూ కష్టపడాలని నిర్ణయించుకున్నారు. బంటు పొలం పనుల్లో తండ్రికి సహాయం చేస్తూ ఆధునిక సాగు విధానాలు నేర్చుకున్నాడు. క్రమంగా కొత్త పద్ధతులతో పంట పండించి మంచి లాభం సంపాదించాడు. గంటు చిన్నగా సైకిల్ రిపేర్ షాప్ పెట్టాడు. నిజాయితీగా పనిచేయడంతో ఊరి మొత్తం అతని దగ్గరకే వచ్చేది. తరువాత మోటార్ బైక్ గ్యారేజ్ కూడా ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల తరువాత బంటు మంచి రైతుగా గుర్తింపు పొందాడు. గంటు విజయవంతమైన వ్యాపారిగా నిలబడ్డాడు. ఒకరోజు స్కూల్ పిల్లలకు వాళ్లు చెప్పారు, మేము 10వ తరగతి ఫెయిలయ్యాం, కానీ ప్రయత్నంలో ఎప్పుడూ ఫెయిల్ కాలేదు.